హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే, మేము ఈ మధ్యన ఒక 2-3 డేస్కి ట్రిప్కి వెళ్ళామండి. ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్ షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి వాటిని చూడండి. ఇక్కడ ఇదంతా రిసార్ట్ టూరు అండ్ రూమ్ టూరు చూపిద్దామా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అని. చూసారు కదా, నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, జస్ట్ రిసార్ట్ అక్కడ చూపించాను అంతే. ఇది అంతా మెర్మేడ్ అనమాట. థీమ్ మొత్తం అంటే బీచ్ పక్కనే ఉంటుంది కదా, డెకరేషన్ అంతా బ్లూ అండ్ వైట్లో ఉండింది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం మనం ముందుకు వెళ్తున్నాం కదా, మన బ్యాక్ సైడ్ బీచ్ వస్తుంది. ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేం. అంటే ఆల్రెడీ మేము బెస్ట్ రిసార్ట్స్కి అయితే వెళ్ళాము, ఇది ఇంకా బెస్ట్గా అనిపించింది. ఏంటి అంటే జస్ట్ బీచ్ ఆపోజిట్లో ఉంది. అంటే అన్ని రిసార్ట్స్ కూడా చాలా వరకు ఉంటాయి కదా మనకి బీచ్ రిసార్ట్స్, బట్ ఇది ఏంటి అంటే మనకి ఒక సైడ్ నుంచి బీచ్కి వెళ్ళే వే అలా ఉంటుంది కదా, ఇది అలా కాదు. మనం ఎదురుగుండా నించొని చూస్తే బీచ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఇంకా ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా ఎంట్రన్స్ అంటే బీచ్ నుంచి ఎంట్రన్స్. మొత్తం ఫోటో ఎక్కడ ఏ ప్లేస్ చూసినా ఫొటోస్ తీసుకునేటట్టు ఉంటుంది. అంతా ఇంకా షెల్స్ చూసారు. ఇక్కడ పఖాల ఒడిస్సా ఫేమస్ ఫుడ్ కదా, అది ఒక ప్లేట్ 799 అంట వెజ్. అదే నాన్ వెజ్ అయితే 999. అంత ఫేమస్ ఒడిస్సాలో. అన్ని యాంటిక్ పీసెస్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది. ఆ ఫస్ట్ది చూపించాను, జస్ట్ ఎంట్రన్స్ అలా బీచ్ నుంచి వచ్చేది. ఇప్పుడైతే మేము ఇంకా చెక్అవుట్ అయిన నుంచి రూమ్కి వెళ్ళేదాకా మొత్తం రిసార్ట్ ఎలా ఉందా చూపిస్తాను. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా బీచ్ ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్తే ఒక రిసార్ట్లా బుక్ చేసుకుంటే పక్కనే బీచ్ రూము అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది ఈ హోటల్ నేమ్ అయితే మేఫేర్. అన్ని చోట్ల అంటే ఆల్మోస్ట్ నార్త్లో ఎక్కువ ప్లేసెస్లో ఉంది. చూసారు కదా, వీళ్ళు వెల్కమ్ కూడా ఇది ఉంది కదా, ఈ షెల్స్ దండ మన మెడలో వేసి వెల్కమ్ చేస్తారు. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్లో డిజైన్ చేశారు. కాకపోతే అంతా మెర్మేడు షెల్స్తో మాత్రమే డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే చెక్-ఇన్ కోసం చేస్తూ ఉన్నారు. అండ్ వెల్కమ్ డ్రింక్ అయితే ఒకటి ఇచ్చారు. ఒడిస్సాలో ఇది బాగానే దొరుకుతుంది, బాగుండింది. మసాలా సోడా టైప్లో ఉందన్నమాట. లాస్ట్ టైం సేమ్ మేఫేర్కి మేము గ్యాంగ్టాక్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు వేరేది ఇచ్చారు. అంటే అక్కడ కూల్ వెదర్ కదా, ఆ వెదర్కి సరిపడా ఇచ్చారు. అది కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉందన్నమాట. ఇంకా చెక్అవుట్ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్తూ ఉన్నాము. ఇది రూమ్లో నేను ఫుల్ షార్ట్ తీసాను అనుకున్నాను, బట్ మర్చిపోయాను. చూసారు కదా, ఇది అయితే రూము. ఇంకా నార్మల్గా మనకి ఒక రూమ్లో ఏంటంటే ఉంటాయి, కెటెల్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ కూడా కాంప్లిమెంటరీలో ఇచ్చాడు వీడు మంచిగానే. బెడ్ మాకు 4 మెంబర్స్కి అయితే సఫిషియంట్, అండ్ మాకు ఎక్స్ట్రా బెడ్ కూడా వస్తుంది. మెయిన్ ఏంటి అంటే ఇదే అండి, ఈ బాల్కనీ. యాక్చువల్గా ఇందులో మెయిన్ ఈ రిసార్ట్లో చూసారు కదా, బాల్కనీలోంచి బీచ్ అలాగే ఎంతసేపు చూస్తూ ఉన్నామో. చాలా అంటే చాలా బాగుండింది. అంటాం కదా 2 కళ్ళు సరిపోలేదని, అలా ఉండింది. ఇది ఇంకా కంప్లీట్గా రూమ్ లుక్ చూసేయండి. ఇంకా కిషిత్ వెళ్తూ ఉన్నాడు, నేను మంచిగా చూపిస్తాను మీరు రండి అని చెప్పి. కిషిత్ ఆయనంట ట్యూబ్ అన్నీ పట్టుకొని, ఎందుకంటే నెక్స్ట్ స్విమ్మింగ్కి వెళ్ళేది ఉంది, అందుకోసం రెడీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుండింది, చెప్పలేమేమో అంత బాగుండింది. సేమ్ ప్లేస్లో కూర్చొని తినేది తాగేది అన్నీ అక్కడే కూర్చొని చేసాం అన్నమాట. సో ఇంకా తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా. ఆ రోజు క్లైమేట్ మాకు బాగుండింది, మేలో కూడా. అది కొంచెం మాకు లక్కే అనిపించవచ్చు. మే 21 అనమాట ఇదంతా. సో ఇంకా స్విమ్మింగ్ చూసారు కదా, క్లైమేట్ అంతా ఓకే, మరీ అంత ఎండగా లేదు, అంటే మబ్బులు వేసేసాయి.
సో ఇలాగా మేము చెక్అవుట్ అంటా ఉన్నాను కదా, చెక్ ఇన్ అయిన తర్వాత ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుందామా, ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా అని అలా రిసార్ట్లో కొంచెం తిరిగి చూస్తూ ఉన్నాము. ప్రతి చోటు ఫొటోస్ కోసమే తయారు చేసినట్టుంది. ఇదంతా ఇంకా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇవంతా యాంటిక్ పీసెస్ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి మేఫేర్ గోపాల్పూర్. మన వైజాగ్ నుంచి అయితే 4-5 అవర్స్ డిస్టెన్స్, 5 ఉండదు 4 అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ మేఫేర్ రిసార్ట్స్ ఉన్నాయా అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఇచ్చాడు. గోవాలో కూడా ఉంది. అండ్ మేమైతే గ్యాంగ్టాక్లో వెళ్ళాము. అదైతే ఇంకా హైలైట్ అనమాట. బట్ ఏంటి అంటే ఇది బీచ్ రిసార్ట్ అవ్వడం ఇంకా కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంది దీనికి. చెప్పాను కదా యాంటిక్ పీసెస్ అని. ఇది ఆల్మోస్ట్ 1955 నుంచి ఉందంట. అలా చేంజెస్ చేస్తూ డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇక్కడ ఫేమస్ ఫుట్ ప్రింట్స్ ఇన్ మేఫేర్ అని చెప్పేసి ఇందిరాగాంధీ అండ్ ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి, మన ఒడిస్సా సీఎం ఎక్స్ సీఎం నవీన్ పట్నాయక్ గారు, వాళ్ళ ఫాదరు అండ్ వాళ్ళ తాతగారు, సో ఇంకా మనకి సత్యజిత్ రాయ్, చాలామంది ఉన్నాయన్నమాట. నాకు ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్. నేను మొత్తం చాలాసేపు చూశాను, ఎవరెవరు వచ్చారా, ఎప్పుడు వచ్చారా, ఏంటి అని. అయితే అప్పటి నుంచి అంటే బ్రిటిషర్స్ యూజ్ చేసేవారు. గోపాల్పూర్ అనేది మనకి మెరైన్ డ్రైవ్లో వస్తుంది కదా, సో వర్క్స్ పరంగా దీన్ని యూజ్ చేసేవారంట. చూసారు కదా ఈ షెల్ ఎలాగా డెకరేట్ చేశారో. ఈ థీమ్ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడ 4 హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో. అంటే మాది 4 మెంబర్స్ ఫ్యామిలీ కదా, నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా పూల్కి అయితే వచ్చేసాం. స్విమ్మింగ్ పూల్ కూడా అండి బెస్ట్ థింగ్ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి బాగా క్రౌడీగా ఉంది, ఇంకొకటి పర్సనల్గా ఇలా ఉంది. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. బాగుండింది, ఇదైతే చాలా బాగుండింది. అక్కడ ఏంటి అంటే ఓపెన్ బార్, తర్వాత ఇంకొక సైడు మనకి కాఫీ షాప్ అలా ఇచ్చి ఉన్నారు. సో క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను ఈ స్విమ్మింగ్ లేదా బీచ్లో స్నానం అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ కాదు. చేస్తాను అంతే తప్పించి చేసేయాలి అని నాకు ఉండదు. చూస్తాను, మా పిల్లలు చేసినంతసేపు కూర్చుంటాను. ఏదో ఒక టైంలో ఇంకా మా వారు మా పిల్లలు చేయొచ్చు కదా, అలా ఎంతసేపు కూర్చుంటావు అంటారు. సో ఇంకా అప్పుడు వెళ్తాను. రెడీ అయితే వచ్చేసాను. ఇంకా కొద్దిసేపు ఇంకా చేసి మళ్ళీ వెళ్ళి కూర్చుంటాను. వీళ్ళు అలాగా నేను ఇంకా కొద్దిసేపు చేసి వచ్చి కూర్చున్నాను. వాళ్ళైతే అస్సలు స్విమ్మింగ్ పూల్ నుంచి రానే రారు. చెప్పాను కదా అదొక పూలు. అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వచ్చాము. ఇది కదా పెద్ద పూలు. నాది ఏంటంటారు మంత్రి ముందు 2 స్టెప్స్. నాది వైట్ నుంచి తీసేయండి, సెకండ్ నుంచి తీసేయండి. నో 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 లేదు 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 లేదు. నేను మరి ఆడను, ఇంకా నేను ఇంకా ఆడను. ఇది తీసుకెళ్ళి ఎక్కడ పట్టాను. ఒక స్టెప్ బ్యాక్ కదా. ఇక్కడ అది ఏంటంటారు హార్స్ ఉంది కదా, హార్స్ ముందుకి. హార్స్ అబ్బా, ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్.
అక్కడ చెస్ బోర్డ్ అండి, చాలా పెద్దది, ఎంత బాగుందో. నేను మా వారు ఆడాము. నేను మోస్ట్లీ చెస్ ఆడితే ఒక 3 గేమ్స్ ఆడితే కంపల్సరీ 2 గెలుస్తాను, ఆ నమ్మకం నాకుంది. బట్ మా హస్బెండ్తో ఒక్కసారి కూడా గెలవలేదు స్టిల్ ఇప్పటికీ కూడా. నాకు చెస్లో గిఫ్ట్ కూడా వచ్చింది, ఐ మీన్ ప్రైజెస్ కూడా వచ్చాయి మా క్వార్టర్స్లో అయితే. బట్ మా హస్బెండ్తో అయితే ఒక్కసారి కూడా నేను గెలవలేదు. సో ఆ చెస్ బోర్డ్ చూసిన తర్వాత అలా కొద్దిసేపు అక్కడ ఆడి, లేదు ఇంకా నేను ఆడను, నేను ఇంకా ఓడిపోయినంటే నేను ఆడను అనేస్తాను. మా వారంటారు, ఓడిపోతే చాలే బాబు, ఇంకా ఏం ఆడవు అంటారు. ఇదంతా ఇంకా అసలు లోపలికి చాలా పెద్ద రిసార్ట్ అండి. ఇక్కడ కాఫీ షాప్లా ఉంది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకి ఇస్తారు. ప్యాకేజ్లో ఏంటి అంటే మార్నింగ్ టీ విత్ బిస్కెట్స్ ఉంటాయి, అండ్ ఈవినింగ్ టీతో పాటు పకోడీ, సమోసా సంథింగ్ లేదా ఏదో ఒకటి మూరి మిక్చర్ టైప్గా ఒక స్నాక్ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. సో అలాంటివన్నీ అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ అయితే మేము టేస్ట్ కూడా చేయలేము, తినలేము. అంటే అన్ని రకాలు టేస్ట్ చేసే ఇష్టమైన వాళ్ళకైతే నాకు ఇలాంటి ప్యాకేజెస్ బెటర్ అనిపిస్తుంది. ఇదంతా ఇంకా చూపించాను, ఫస్ట్లో చూపించాను బ్యాక్ సైడ్ నుంచి, దాని ఫ్రంట్ ఇలా ఉంది. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఈవినింగ్ స్నాక్స్ టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు, తీసుకున్నాము. ఆ రోజు మార్నింగ్ టీ బిస్కెట్స్ ఇచ్చారు, అండ్ ఈవినింగ్ అయితే మనకి మూరి మిక్చర్ అండ్ టీ, కాఫీ, మిల్క్. అలా బీచ్లో కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత మా వారు మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బుక్ చేసినా మా పిల్లలు ఫస్ట్ కంఫర్ట్ అనమాట. అంటే వాళ్ళకి కంపల్సరీగా గేమ్ ఫోన్ ఉందా లేదా అని చూసి బుక్ చేస్తారండి. మా పిల్లలు ఇద్దరు పాటలు అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా వాళ్ళు ఇంకేమీ మరి అదే పిల్లలకి అదే కదా పని, కొంచెం ఆడుకోవడం అనేది. సో ఇంకా అలా ఆడేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. మా పిల్లలకంటే మా హస్బెండ్ అన్ని గేమ్స్ చాలా బాగా ఆడతారండి. సో అందుకు ఆయన ఆడతారు, పిల్లల్ని ఆడిపిస్తారు. నాకేం అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను అలా ఆడినా, స్విమ్మింగ్ చేసినా చూస్తూ, వాళ్ళకి ఫోటోలు తీస్తూ, వాళ్ళకి వీడియోలు తీస్తూ ఉంటాను. ఇప్పుడు వాటర్ వరల్డ్ అలాంటివి మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంటే నాకు అలాంటి స్విమ్మింగ్, అలాంటి ఎగరడాలు, దూకడాలు అలాంటివి నాకు నచ్చడం అన్నమాట. ఇది చూసారా, ఇక్కడ ఇది మొత్తం టూర్ చేస్తూ ఉన్నాడు. మా మహిత్కి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ ఏరియా అనమాట. ఇది బాగా నచ్చుతుంది. గేమింగ్ జోన్ ఎక్కడ ఉంటుందో అని ఫస్ట్ వెతుకుతాడు, అక్కడ బాగా ఇష్టపడతాడు. చెప్పాను కదా, ఏ గేమ్ ఆడినా మా హస్బెండ్ అయితే బాగా ఆడతారు. ఇంక ఇక్కడ కిషిత్ డాడీ అక్కడ పార్క్ ఉంది, చిన్న పార్కు, అది వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఇలా రిసార్ట్ అంతా ఇంకా మనకి ఫుల్ 1 డే బుక్ చేసుకుంటే మనం ఖాళీ లేకుండా 1 డే అంతా తిరిగేయచ్చు, అలా అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రైజింగ్ డీటెయిల్స్, లింక్ ఏమైనా కావాలంటే అడిగితే నేను అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈవినింగ్ అంతా అలా కొద్దిసేపు పిల్లలు పార్కు, తర్వాత గేమ్స్ ఆడేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ చేసేసుకుందామా అని చెప్పి, అలా డిన్నర్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నేను ఫుల్ వీడియో చేస్తే పెద్ద వీడియో వస్తుంది, అందుకు షార్ట్ చేశాను, షార్ట్ పెడతాను, ఒకసారి చూడండి. ఈ నైట్ వ్యూ అనమాట, అంటే ఈవినింగ్ అప్పుడే మనకి 6 అవుతా ఉన్నప్పుడు మేము స్నానం చేసుకున్నా కూడా మళ్ళీ అవే బ్లూ డ్రెస్సెస్ వేసుకున్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చాం కదా, అప్పుడు బీచ్లోకి వెళ్ళి ఫొటోస్ దిగలేదు, అలా పిల్లలకి ఏవో కొన్ని తీసాను తప్పించి ఫ్యామిలీ ఆఫ్ 4 తీసుకోలేదు. సో ఈవినింగ్ వెళ్ళి మేము 4 మెంబర్స్ ఫొటోస్ తీసుకున్నాము. చూసారా ఎంత బాగుందో వ్యూ. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డ్రెస్సులు మార్చేసుకొని వచ్చి ఇంకా డిన్నర్ చేసేద్దామా అని వచ్చేసాము. నాన్ వెజ్ ఉంది. మామూలుగా ఇంట్లోనే మేము నాన్ వెజ్ పెద్దగా తినము, ఇంకా బయటకు వెళ్తే అస్సలు తినమన్నమాట.
సో అలాగే ఎక్కువ వెజ్ మాకు ఇషిత్ అంటాడు, మీరేంటి ఎక్కడికి వచ్చినా పప్పు అన్నం తింటారు అంటాడు. నాకేంటో అవే నచ్చుతాయి. ఎవరి కంఫర్ట్ ఫుడ్ అదే కదా, వాళ్ళే తింటారు కదా, అలా అనమాట. సో ఇక్కడ అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగిన తర్వాత ఆ డే అయితే చాలా హ్యాపీగా ఫినిష్ చేసేసాము. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎవరికన్నా ఈ రిసార్ట్ ఏమైనా ఫోన్ నెంబర్ కావాలన్నా సరే కామెంట్లో చెప్తే నేను మీకు అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.